మనం ఆల్రెడీ శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్ రిలేటెడ్ టాపిక్స్ గురించి డీటెయిల్గా స్టడీ చేసాం. ఇప్పుడు వాటికి రిలేటెడ్ బిట్స్ సాల్వ్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను 40 బిట్స్ సాల్వ్ చేశాను, ప్లస్ ఎక్స్ట్రా 20 బిట్స్ అండ్ ఇప్పుడు ఒక 20, టోటల్ 80 బిట్స్ ఫ్రమ్ ఓన్లీ శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్. ఎందుకు ఇన్ని బిట్స్ డిస్కస్ చేయాలి ఓన్లీ ఫ్రమ్ హిస్టరీ ఎందుకు అంటే, బికాస్ ఫ్యాక్చువల్ డేటా. సో మనం చదివినప్పుడు అంతా గుర్తుపెట్టుకోలేం. సో ఇలాంటి ఫ్యాక్చువల్ డేటా నంబర్ ఆఫ్ టైం బిట్ సాల్వ్ చేస్తానా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా అడుగుతారు, సో హౌ క్యాన్ వీ సాల్వ్ అని ఈజీగా అర్థమవుతుంది. సో 21st క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ ఇన్కరెక్ట్లీ. సో చూడండి, పెయిర్ అని అడుగుతారు, పెయిర్స్, బట్ ఇన్కరెక్ట్లీ కూడా అడగచ్చు. మ్యాచ్డ్ విత్ రిగార్డ్స్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. మనకు తెలుసు శాతవాహన డైనాసిటీ అప్పుడు ఇది ఈయన కింగ్ అయితే, ఈయన కింద 2 persons, 4 members మేజర్ పర్సన్స్, విశ్వాస అమత్య అలా. అండ్ ఈయన కింద డిఫరెంట్ ట్రెజరీ పర్సన్ ఒకరు, సీక్రెట్గా మెసేజెస్ సెండర్ ఒకరు, అలా నియర్లీ ఒక 15 members ఉంటారు. వీళ్ళు ఒక 4 members ఉంటారు. సో వీళ్ళందరినీ చూసుకోవాలి. సో నిబంధకార, రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎస్ నిబంధనాలు, డాక్యుమెంట్స్. పాటలిక, పాలక, ఇవి ఈవెన్ మీకు తెలుగులో చదివితే ఇంకా ఈజీగా ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ ఆర్చివ్స్, హీఈస్ ఆల్సో కరెక్ట్. గణపాక, హీఈస్ రాంగ్. కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్. మహాతారక, చంబేర్లియన్ అంటే ఎవరు అంటే కోర్టులో ఉండేవన్నీ చూసుకునే ఆయన అని. సో మహాతారక చంబేర్లియన్ కరెక్ట్. సో చూడండి, మనకు రైట్ ఒకటే కాదు, రాంగ్ కూడా తెలియాలి. ఎవరి జనపాక ఆర్ గానపాక ఎవరు అంటే అకౌంటెంట్. సో ఇలా క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల మనం ఓన్లీ రైట్ ఆన్సర్సే కాదు, రాంగ్ ఆన్సర్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇంకా ఏమేమి ఉన్నాయి, హర్నిక అంటే ట్రెజరర్. సో ఇక్కడ ఇంకో పాయింట్ దొరికింది. సో మనకి ఈ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల ఎన్ని పాయింట్స్ దొరికినాయి? నిబంధక అంటే డాక్యుమెంట్స్, పాటలిక అంటే ఆర్చీవ్స్, జనపాక అంటే అకౌంటెంట్, ఫోర్త్ క్వశ్చన్ మహాతారక అంటే చంబేలియన్, హర్నిక అంటే ట్రెజరర్. సో ఇలా ఒక్కొక్క మెసేజ్లో అన్నీ చూసుకుంటే, దూత, ప్రతిహార ఆర్ దూత ఈజ్ మెసెంజర్, లేఖక ఈజ్ రైటర్ టు క్లర్క్. సో ఇలా ఒక్క బిట్లోనే 10 బిట్స్ వచ్చేలాగా, జస్ట్ ఊరికే ఈ క్వశ్చన్ వచ్చేస్తేనే నాకు అన్ని బిట్స్ వచ్చేసినాయి అని కాదు. ఒక నిమిషం ఆగి, ఇది జస్ట్ ప్రాక్టీస్ కాబట్టి ఒక నిమిషం ఆగి ఇంకా ఎవరెవరు ఉన్నారు అని బ్యాక్ ఆఫ్ ద మైండ్ రివైజ్ చేయండి. ఆర్ఎల్స్ ఇఫ్ పాసిబుల్ ఈ క్వశ్చన్ని పాస్ చేసి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారు అని ఓపెన్ చేసి చదవండి. 22nd, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్. సేమ్, ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ ప్రావిన్సెస్ కాల్డ్ ఆహారాస్ and were placed in charge of governor called Amatyas. Yes, correct. The post of Amatya was hereditary, no, non-hereditary. అండ్ వాళ్ళకి 5 years టర్మ్ అని ఉండేది. సో ఇప్పుడు చూసుకోండి, శాతవాహన అనేది బిగ్ డైనాసిటీ, దాంట్లో మళ్ళీ ఆహారాస్ లాగా డివైడ్ అయినాయి. మళ్ళీ వీటిని కూడా డివైడ్ చేశారు, మళ్ళీ వీటిని కూడా గ్రామాస్ లాగా డివైడ్ చేశారు. ఈ థర్డ్ స్టేజ్ ఏంటో ఒకసారి కమెంట్ చేయండి. ఇది శాతవాహన లార్జెస్ట్ డైనాసిటీ, ఇది ఆహారాస్. అండ్ నెక్స్ట్ ఎంతో స్టార్ట్ అవుతుంది, నేనే క్లూ ఇచ్చేసాను, ఇదేంటో ఫైండ్ అవుట్ చేయండి. అండ్ గ్రామాస్ ఆర్ స్మాల్. అండ్ ఇంకొకటి ఏంటి, శాతవాహనాస్ని సెమీ ఆటోనామస్ రీజియన్స్ ఉన్నాయి, ఫ్యూడేటర్స్ రీజియన్స్ ఉన్నాయి. సో సెమీ ఆటోనామస్ని రూల్ చేసే వాళ్ళని ఏమంటారు చూడండి. అండ్ ఈ ఆహారాస్ని గవర్న్ చేసే వాళ్ళని అమత్యాస్ అంటారు. దే ఆర్ గవర్నర్స్ బట్ నాన్ హెరిడిటరీ పోస్ట్, 5 years టర్మ్. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. డిస్ట్రిక్ట్ వాజ్ డివైడెడ్ ఇంటూ, ఈ క్వశ్చన్స్ ఇదంతా ఒకసారి మీరు పాస్ చేసుకొని చదవండి, బికాజ్ ఐ ఆల్రెడీ రెడ్. నాన్ హెరిడిటరీ చూడు, 5 year టర్మ్స్ అని చెప్పాను కదండి. దెయ్యము, మెయ్యము, భాగ, భోగ ఇలాంటి కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. భాగ ఈజ్ ల్యాండ్, భోగ ఈజ్ సర్వీస్ అలా. సో డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. దెయ్యము డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ రెఫర్స్ టు రాయల్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అప్పుడు వాళ్ళు ఎంత 1/6 ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వీళ్ళకు ఇచ్చేవాళ్ళు. ఇట్ ఈస్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. సో ద రాయల్ షేర్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ నోన్ యాజ్ భోగా, చెప్పాను కదండి, దెయ్యము. బిసైడ్స్ దిస్ ట్యాక్స్ కాల్డ్ కరుకార వర్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆర్టిషన్స్. చూసారా, అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి అయితే దెయ్యము, మెయ్యము, భాగా, భోగా. అదే మీరు ఆర్టిషియన్స్ నుంచి అంటే
హ్యాండ్లూమ్స్, సమ్ స్కల్ప్చర్స్ చెక్కే వాళ్ళని, వాళ్ళ దగ్గర నుంచి మీరు మనీ తీసుకోవాలి అని అనుకుంటే కరుకార. ఇప్పుడు మనం డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్ అలా అప్పట్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పర్సన్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అలా డిఫరెంట్ ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, స్టాంప్ డ్యూటీ ట్యాక్స్ వీళ్ళకు. ఆర్టిషియన్స్ దగ్గర కరుకార. అదే వీళ్ళ దగ్గర అంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళని ఏమో అంటారు, హెచ్చుతో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఐఎమ్ గివింగ్ ఏ క్లూ. ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. నేనే చెప్పేస్తే నాకే రివిజన్ లాగా బాగుంటుంది, బట్ మీరు ఫైండ్ అవుట్ చేసి ఇవి కమెంట్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. 24th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ హ్యాస్ లైఫ్ సైజ్ రిలీఫ్ స్కల్ప్చర్ ఆఫ్ శాతవాహన రాయల్స్. అంటే మనం ఎన్ని ఫీట్స్ ఉంటామండి, సమ్ 5 to 6 feet మధ్యలో ఉంటారు, కొంతమంది ఈవెన్ 6 feet అబోవ్ కూడా ఉంటారు. ఈ ఫీట్స్ రేంజ్లో ఉన్నాయంట వాళ్ళ ఫిగర్స్, స్కల్ప్చర్స్. అప్పట్లోనే అంత గ్రేట్ స్కల్ప్చర్స్ ఎక్కడ దొరికినాయి అంటే నానాఘట్ కేవ్స్. అండ్ నానాఘట్, ఇప్పుడు నానాఘట్ అంటే నానాఘట్ ఇన్స్క్రిప్షన్ గుర్తు రావాలి, నానాఘట్ ఎక్కడుందో గుర్తు రావాలి, ఆమె నగ్నిక గుర్తు రావాలి, శాతకర్ణి 1 గుర్తు రావాలి. ఇలా అందరూ ఒకేసారి ఫ్లాష్ అయిపోవాలి. అండ్ ఇప్పుడు మీకు ఇంకా పాసిబుల్ టైం ఉంటే జున్నార్ కేవ్స్ ఎందుకు ఇచ్చారు, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినాడు ఈ ప్రతి ఒక్కటి. మ్యాక్సిమం 1 or 2 కన్ఫ్యూజ్ చేయడానికి కాకపోయినా ఇవి 2 మీరు ఫైండ్ అవుట్ చేయండి. నానాఘట్కి నాసిక్కి ఏం డిఫరెన్స్ అలా. సో ప్రతి ఒక్కటి స్టడీ చేయాల్సిన అవసరం లేదు, కనీసం 2 అన్న చదివితే ఇంకా ఈజీ అయిపోతుంది. నానాఘట్ కేవ్, ద కేవ్ ఈజ్ ఎ రాక్ కట్ కేవ్ దట్ స్కల్ప్చర్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఏ ప్రాథమిఘర్ ఆర్. ఇది ఒకసారి పాజ్ చేసుకొని చదవండి. నానాఘట్ కేవ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, మహారాష్ట్ర. ద స్కల్ప్చర్ వాజ్ లైఫ్ సైజ్ అండ్ డెపిక్టెడ్ 8 people. సో ఇలా కూడా అడగచ్చు, 8 peopleని డెపిక్ట్ చేసిన స్కల్ప్చర్ ఎక్కడ దొరికింది, ఏ కేవ్లో, నాసికా, నానాఘట్ట అని. సో ఒక క్వశ్చన్ చదవడంతో ఇంకో క్వశ్చన్ కూడా ప్లస్ పాయింట్స్ మనకేంటి, ఈ క్వశ్చన్ చదవడం వల్ల. నానాఘట్ కేవ్ చదువుతాం, నానాఘట్ ఇన్స్క్రిప్షన్ చదువుతాం, నగ్నికా గురించి చదువుతాం, శాతకర్ణి గురించి చదువుతాం, వాళ్ళ గురించి చదువుతాం. అండ్ ఈవెన్ 8 people, ఇఫ్ పాసిబుల్ ఆ 8 people ఎవరో ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ 1 time రివైజ్ చేసేసి వీళ్ళకి క్వశ్చన్స్ చదవండి. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కూడా ఇప్పుడు మీరు చదివేటప్పుడు, సెకండ్ రివిజన్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ కూడా, ఓ మేడం చెప్పారు కదా 8 people అని, ఆ 8 people గురించి ఇంకొంచెం ఫోకస్డ్గా చదువుతారు. సో ఎందుకు 3 times రివిజన్ చేయాలి అని అంటారంటే, ఓన్లీ డైరెక్ట్ ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోవడం కదా. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్. ఫస్ట్ రీడింగ్ చదివి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, ఒక 50 ఆ చాప్టర్ నుంచి. 50 కూడా కాకపోయినా ఒక 10 questions సాల్వ్ చేయండి, కనెక్ట్ అయి ఉంటుంది. కొన్ని మిస్ కూడా అయింటారు. సెకండ్ రీడింగ్ చేయండి, ఇప్పుడు ఒక 20 questions సాల్వ్ చేయండి. థర్డ్ రీడింగ్ చేయండి, ఇంకో 20 సాల్వ్ చేయండి. లాస్ట్లో అన్నీ ఒక 40 to 50 సాల్వ్ చేయండి. నో మ్యాటర్ వాట్, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగినా యూ విల్ క్లియర్ ఇట్ అలా. బికాస్ ఇవి మీరు ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా కాదండి, ఆప్షన్స్ ఇస్తారు. సో విత్ ఇన్ ఆప్షన్స్లోనే మనకు తెలిసి. సో కొంచెం టైం తీసుకొని చదవండి, ఇట్ విల్ బీ ఈజీ. ద శాతవాహనాస్ క్వీన్ హూ యాక్టెడ్ యాజ్ ఎన్ రీజెంట్ డ్యూరింగ్ ద మైనారిటీ ఆఫ్ హర్ సన్ వాస్. అంటే ఏంటి, ఆయన కొడుకు మైనర్గా ఉన్నప్పుడు ఈమె డిఫాక్టో డిజ్యూరీ రూల్ అంటారు, ఈమె యాక్చువల్గా రూల్ చేసింది. వాళ్ళ కొడుకు కొంచెం మేజర్ అయ్యేంతవరకు. ఎవరు అంటే దేవి నగ్నిక. మనం నగ్నిక వేరు, దేవి నగ్నిక వేరు. Nagnika or Devi Nagnika was Nayanika or Devi Nagnika was the queen regent of Satavahana dynasty, and her son Satakarni II. Satakarni II son Satakarni 1 ఉన్నాడు, తర్వాత ఒక మధ్యలో ఒక పర్సన్ వస్తాడు, హీ ఈజ్ ద 4th, అండ్ 5th one ఈ శాతకర్ణి 2. ఈ శాతకర్ణి 2 మైనర్గా ఉన్నప్పుడు ఎవరు యాక్చువల్గా రూల్ చేసింది, ఇది ఆయన. వాళ్ళ కొడుకు చిన్నవాడు కాబట్టి షీ విల్ బీ గివింగ్ ఆర్డర్స్. ఎవరు ఆమె అంటే దేవి నగ్నిక. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ద సోషల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనస్. సోషల్ కండిషన్స్ మనకు తెలుసు, శాతవాహన ఫస్ట్ జైన్, తర్వాత బ్రాహ్మిన్స్గా ఫాలో అయిపోయినారు. ఆ బ్రాహ్మినిజం ఎట్లా తీసుకున్నారంటే అసలు ఇంకా ద్విజకుల వర్ణాన్ని నేనే కాపాడాలి అలాంటి టైటిల్స్, అంతంత గ్రేట్ టైటిల్స్ తీసుకున్నారంటే ఇంకా వేదిక రిలీజియన్ని హార్డ్గా ఫాలో అవ్వాలి అని. వాజ్పేయి యాగం చేశారు, రాజసూయ యాగం చేశారు, అలాంటివి. బ్రాహ్మినిజం గెయిన్డ్ అసెండెన్సీ. ఇలాంటి వర్డ్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వాలి. అసెండింగ్ డిసెండింగ్ అని తెలుసు. అసెండింగ్ అంటే ఇంక్రీజ్ అయ్యింది అని, డిసెండెన్సీ అంటే డిక్రీజ్ అయ్యింది అని. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆ చిన్న వాళ్ళు కూడా చెప్పగలరు కదా. మనం కొంచెం పెద్ద స్థాయికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం పెద్దగా చదవాలి. 4-fold caste system of Brahmins, Kshatriya, Vaishya, Shudras became more rigid. Yes,
ఇంటర్ క్యాస్ట్ కూడా ఎక్కువ అయిపోయింది, కొత్త కొత్త జాతీలు కూడా ఎమర్జ్ అయ్యాయి. సో ఇట్ బికేమ్ రిజిడ్. సో బోత్ ఆన్సర్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఇది ఒకసారి పాస్ చేసుకొని చదవండి. 27th, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ బృహత్ పాలయానాస్. బృహత్ పాలయానాస్ ఎవరిది? పిథుండా. సేమ్ శాతవాహనస్ పీరియడ్ ఉన్నప్పుడు ఇంకా ఎవరెవరు ఉన్నారు, కాంటెంపరీగా ఎవరున్నారు, సెమీ ఆటోనామస్ రీజియన్స్ ఎవరెవరు, వాళ్ళకి క్యాపిటల్స్ ఏంటి, ఇక్ష్వాకుస్ యొక్క క్యాపిటల్ ఏంది, శాతవాహనస్ యొక్క క్యాపిటల్ ఏంది. సో ఇక్ష్వాకుస్ అప్పుడు ఉన్నప్పుడు ఎవరు, వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు క్యాపిటల్లా చూసేసుకోండి, ఇట్ విల్ బి ఈజీ. పిథుండా. వీళ్ళ ధరణికోట ఎవరిదండి? ధరణికోట ఈజ్ అవర్ శాతవాహనస్. పిథుండా ఈజ్ బృహత్ పాలయానస్. నాగార్జునకొండ ఎవరిది కాదు. అమరావతి, ధరణికోట, అమరావతి అవన్నీ సేమ్. చూసారా కన్ఫ్యూజ్ చేయడానికి. పిథుండా నియర్ మచిలీపట్నం వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ బృహత్ పాలయ, రూల్డ్ బై కింగ్ జయవర్మ. సో ఎన్ని క్వశ్చన్స్? 1 క్వశ్చన్. జయవర్మ. ఇప్పుడు పిథుండా డైనాసిటీ ఫౌండర్ ఎవరు? హూ ఈజ్ జయవర్మ? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఇన్కరెక్ట్లీ. మీరు ఫాస్ట్గా చూసి కరెక్ట్ అడిగింటారు అని అనుకోకండి. హాలికాస్ ఇదే రాంగ్. ఆల్రెడీ నేను ముందే చెప్పాను పై క్వశ్చన్స్లో అగ్రికల్చర్ అని. కమ్మర ఇప్పుడు కూడా అంటారు, కమ్మరోళ్ళు అది అంటారు. బ్లాక్ స్మిత్. సువర్ణ, ఇది సువర్ణ గోల్డ్ స్మిత్ ఎవరైనా గుర్తుపట్టేస్తారు. తైలిపశాఖ, మనం తైలం అంటాం, ఆయిల్. సో డిఫరెంట్ ఏముంది? హాలికా ఈజ్ అగ్రికల్చర్. సో ఇప్పుడు మర్చెంట్ ఎవరో మనం కనిపెట్టాలి. కనిపెట్టేసినాను అని వదిలేసి వెళ్ళిపోవడం కాదు. సో 4 క్లాసెస్ని 4 పీపుల్, క్షత్రియ, బ్రాహ్మిన్స్ ఎవరు చేయాలి, క్షుద్రులు ఏం చేయాలి అని. హాలిక అంటే కల్టివేటర్, అగ్రికల్చర్. సేతి అంటే మర్చెంట్. ఇక్కడ మర్చెంట్ ఎవరు అంటే సేతి ఈజ్ కాల్డ్ మర్చెంట్. కమ్మారా ఈజ్ బ్లాక్ స్మిత్. సువర్ణక ఈజ్ గోల్డ్ స్మిత్. తైలప ఈజ్ ఆయిల్ మాంగర్. ఆయిల్ అంతే గుర్తు, మాంగర్ అవన్నీ ఏమో మీ ఐక్యూ లెవెల్స్, మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి యూ క్యాన్ రీడ్. విత్ రెఫరెన్స్ టు ద పీరియడ్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఇన్ ఏన్షియన్ ఇండియా, ద టౌన్ ఘంటశాల ఈజ్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అండ్ ఇంపార్టెంట్ సెంటర్ కూడా. సో ఘంటశాల, కొడ్డూరా, సోయింగి వర్ వెల్ నోన్ యాజ్ ఇంపార్టెంట్ మార్కెట్ టౌన్స్. ఇంక్లూడ్స్. సో చూడండి, ఘంటసాల అని అడగకుండా ఇలా కూడా అడుగుతారు, కొంట కోశల్య. మై ప్రొనౌన్సియేషన్ మైట్ బి రాంగ్, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ వే, బికాజ్ నాకు ఇంగ్లీషే బాగా వచ్చు. ఐఎమ్ ట్రయింగ్ టు రీడ్ ఇన్ తెలుగు ఆల్సో, సారీ ఇఫ్ ఇట్స్ అన్ మిస్టేక్. కొడ్డూరా, అల్లో సమ్ రీడ్ దిస్. కాకినాడ, దీస్ ఆర్ ఇంపార్టెంట్ టౌన్స్. 30. During Satavahana period, high quality steel known as woods at which of the following places was exported? మన ఇండియాలో వీ హ్యావ్ ఎ ట్రేడ్ విత్ రోమ్కి, శాతవాహనస్కి, ఈవెన్ ఇక్ష్వాకుస్కి బాగా ట్రేడ్ జరిగేది. ఆ ట్రేడ్ ఇంపోర్ట్ ఏం జరిగేది? మనం అయితే గోల్డ్, సిల్వర్ అవన్నీ తెచ్చుకునే వాళ్ళం. వాళ్ళకు మనం ఏం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం? ఈవెన్ స్టీల్ అవి. ఎక్కడి నుంచి అంటే మెయిన్గా కోన సముద్రం అండ్ ఎల్లగండ్ల. సో కోన సముద్రం, రోమ్, పర్షియా వాళ్ళందరితో ఉండేది. మనం కంట్రీస్ ఇంక్లూడ్ టెక్స్టైల్స్, సిల్క్ ఇవన్నీ మనం ఏం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, వాళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే సమ్ లాట్ ఆఫ్ ఐటమ్స్, సమ్ 50 to 100 ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇవన్నీ చదవాలా అని అలాంటివి అలా ఎక్కువ ఆలోచించకండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గోల్డ్, సిల్వర్, ఇండియా ప్రసిద్ధి చెందేది దేనికి? కాటన్కి, సిల్క్కి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. కాపర్, ఇలా అన్నీ నేను ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నాకు హిస్టరీ నచ్చదు. చాలామంది ఏదేదో అనుకుంటారు. హిస్టరీ ఈజీ, ఒక్కసారి నీట్గా స్టోరీ అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం ఒకసారి క్లియర్ రీడింగ్ ఇవ్వండి. ఒక 20 కొన్ని క్వశ్చన్స్, ఎన్ని పాసిబుల్ క్వశ్చన్స్ అయితే అన్నిసార్లు చదవండి. మళ్ళీ ఇంకోసారి రీడింగ్ ఇవ్వండి. అంతే, డన్ అండ్ డస్టెడ్. వేరే సబ్జెక్ట్ లాగా ఎక్కడెక్కడి నుంచో ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ టైం కూడా తక్కువ అండి. విత్ ఇన్ టైంలో క్లియర్ షాట్ 75కి 75 తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఆ స్కోప్ ఉండదు, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో స్కోప్ ఉండదు, ఎకనామిక్స్లో కూడా స్కోప్ ఉండదు. హిస్టరీ ఒక్కటే. సో
టేక్ టైం ఉంది. ఎప్పుడు టైం ఎక్కడ పరిగెత్తదు, మనతోనే ఉంటుంది. సో ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. లేని టైం గురించి ఆలోచించకండి. ఉంది, మేబీ 1 అవర్ ఉందా, ఓకే, ఒక చాప్టర్ చదివినారా, క్లియర్గా చదవండి. ఎక్కడి నుంచి అడిగినా వెళ్ళి క్లియర్ చేసేలాగా. ఊరికే వేస్ట్ చేసుకుంటూ అది ఇది అని ఎక్స్ట్రా ఆలోచించకండి. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.